మా ఫ్రెండ్ శ్రీలక్ష్మి గారి అమ్మాయి మ్యారేజ్ అండి. పెళ్లి కూతుర్ని చేశారండి అనిత గారింట్లో. పెళ్లి కూతుర్ని చేసి తర్వాత అంటే ఒక 2 రోజుల ముందే పెళ్లి కూతుర్ని చేస్తారు కదండి. అలా ఫ్రెండ్ సర్కిల్ చుట్టాలలో పెళ్లి కూతుర్ని చేశారు. ఆ వీడియోస్ ఫొటోస్ అండి. అలా పెళ్లి కూతుర్ని చేసి పంపించారండి. తర్వాత పెళ్ళండి. నేను కొంచెం లేట్గా వెళ్ళాను అండి. తాలూకు అయిపోయిందండి. తర్వాత దండను మార్చుకుంటున్నారు. చక్కగా ఉన్నారు కదండి జంట. పెళ్ళి జరుగుతుంది. అక్షంతలు పోసుకుంటున్నారు. ఇలా అయినా అందరూ కలిస్తే సరదాగా ఉంటుంది కదండి. చూడండి పెళ్ళి మండపం ఎంత అందంగా ఉందో. పిల్లలు ఆడుకుంటున్నారు చక్కగా. అందరూ చుట్టాలు, బంధువులు, ఫ్రెండ్స్ అందరూ ఉంటే అదొక నిండుతనం కదండి. మా ఫ్రెండ్స్ అందరూ కూడా వచ్చారు. ఉదయం పెళ్ళి కదండి, త్వరగా అయిపోయింది. ఎర్లీ మార్నింగ్ కదా, తొందరగా అయిపోయింది. అక్కడే పెద్దమ్మ తల్లి గుళ్ళో అండి. పెద్దమ్మ తల్లి గుళ్ళో మా ఫ్రెండ్స్తో వచ్చారు. దర్శనం చేసుకొని వద్దామని, పెళ్ళి అయిపోయింది కదా అని గుడికి వచ్చామండి. ప్రదక్షిణ చేసి అక్కడ ఆంజనేయ స్వామి ఉంటే బొట్టు పెట్టుకొని దండం పెట్టుకొని మళ్ళీ పెద్దమ్మ తల్లి దర్శనానికి వెళ్తున్నామండి. ఆంజనేయ స్వామి అండి, చాలా మహిమగల స్వామి. మీరు కూడా దండం పెట్టేసుకోండి. అక్కడ నుంచి లోపలికి పెద్దమ్మ తల్లి దర్శనానికి వెళ్ళామండి. వదిన హాయ్ చెప్తుంది. మీరు చూసే ఉంటారు యూట్యూబర్ వదిన కూడా.